అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి. కేంద్రం ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను తొక్కిపట్టే ప్రయత్నం చేస్తున్నది. ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఏదో రూపంగా మార్చాలనే ప్రయత్నం కూడా కేంద్రం కుట్రలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు ఒక సెక్రటేరియట్ల ముందట దేశంలో ఎక్కడ లేనంత విగ్రహం పెడితే దానికి దండేయకుండా అడ్డుపడుతున్నాడు. అంబేద్కర్ అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకో చిన్న చూపు చూస్తున్నది. దయచేసి సిగ్గు తెచ్చుకోండి. పేద ప్రజల ఆశాజ్యోతి, పేద ప్రజల దేవుడు ఆయన. ఇవాళ మీరు అంబేద్కర్ గారిని ఇన్సల్ట్ చేశారు. ఆయన బతుకున్నప్పుడు ఆయన పార్లమెంటు సభ్యుని కాకుండా చాలాసార్లు అడ్డుపడ్డారు. ఆయన ఇన్సల్ట్ కూడా చేశారు. ఇప్పుడు కూడా నేను పాలకుర్తి నియోజకవర్గంలో నేను విగ్రహాలు పెట్టితే దానికి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ పాలకుర్తిలో విగ్రహం పెట్టింది నేనే, దేవరూపులో పెట్టింది నేనే, అంతటా నేనే పెట్టాను. ఇక్కడ రాయపర్తిలో పాపం శ్రీనివాసరెడ్డి గారు పాత విగ్రహాలను రీమోడల్ చేసి ఎన్నో కార్యక్రమాలు ఆయన కూడా చేయటం జరుగుతున్నది. ఆయనను అభినందిస్తున్నా. అంబేద్కర్ జయంతి దయచేసి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. కాంగ్రెస్ కక్ష సాధింపు తీసేయాలి. అంబేద్కర్ గారిని కక్ష సాధింపు మీరు చేస్తే అది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అంబేద్కర్ గారికి గౌరవం ఇవ్వాలి. అంబేద్కర్ గారికి ఎవరైతే ముందుండి పనిచేస్తారో వాళ్ళని గౌరవం ఇచ్చే ఏర్పాటు చేయాలనేది విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.